ఇంత రిస్క్ మీరు ఇవ్వగలరు అనుకుంటే ఈ ట్రేడ్లో ఎంట్రీ అనేది తీసుకోవాలండి. లేదు ఇంత రిస్క్ నేను ఇవ్వలేను అనుకున్నారనుకోండి ఏం చేయాలి మీరు? కాబట్టి ప్రైస్లో మనకి మూవ్మెంట్ అనేది రావట్లేదు కదా, అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. ఏం చేస్తారు మీరు ఫోకస్ చేయాల్సింది వీక్లీ ఎక్స్పైరియా, మంత్లీ ఎక్స్పైరియా, డైలీ ఎక్స్పైరియా అది కాదండి. దేని మీద ఫోకస్ చేయాలి మీరు? అలా తీసుకున్న తర్వాత మీరు డిసిప్లిన్గా రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా? హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే ఈరోజు మార్కెట్ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వస్తే మీకు క్లారిటీ అయితే వస్తుందండి. ఆ వీడియోలో మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం? మార్కెట్లో ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉంది అనాలిసిస్ చేసుకున్నాం కదా. ఎలా అనాలిసిస్ చేసుకున్నాం అనేది సైకాలజీ ఉంటుంది కదా, ఆ సైకాలజీని ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసామండి. ఒకసారి ఆ వీడియో చెక్ చేశారనుకోండి మీకు కూడా సైకాలజీ అనేది బిల్డ్ అయిద్దండి ఓన్గా. ఓకే, ఈరోజు మార్కెట్లో ఏం జరిగిందండి? మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి ఫాల్ వచ్చిందా? ఫాల్ వచ్చిన తర్వాత ఒక రేంజ్లో ఉందండి. రేంజ్లో ఉన్నా సరే క్లోజింగ్ ఎక్కడ ఇచ్చింది? మనకి లోనే క్లోజ్ అయింది. అంటే ఈరోజు మనకు ఒక మంచి రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. ఇవాళ మార్కెట్లో మనకి ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చినాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకొని రేపటి అనాలిసిస్ మూవ్ అవుదండి మనం. అలానే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడిగారు కదండి, సెబీ అనేది వీక్లీ ఎక్స్పైరీ తీసేస్తుందని. దాని గురించి కూడా వీడియో లాస్ట్లో మనం డిస్కస్ చేసుకుందాం అండి. ఓకే, మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం మార్కెట్ని ఇక్కడ గమనించండి. ఒక రేంజ్ అనేది ఉంది కదా, మొన్న ఫ్రైడే రోజు ఈ రేంజ్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో అక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నాం కదా. ఎందుకు అనుకున్నాం? ఇది ఒక రెసిస్టెన్స్ జోన్ అండి, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ జోన్ అనమాట. ఇక్కడ నుంచి మార్కెట్లో ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందని అనాలిసిస్ చేసుకొని ఎంట్రీస్ అనేవి ఇలా ప్లాన్ చేసుకున్నాం అండి మనం. ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది మీరు గమనిస్తే, ఓపెనింగ్ ఒక మంచి రెడ్ క్యాండిల్ అనేది క్లోజ్ అయిందండి. ఈ రెడ్ క్యాండిల్ ఎలా క్లోజ్ అయింది? మనం జోన్ అనుకున్నాం కదా, చిన్న కన్సల్టేషన్ జోను, ఈ జోన్ కింద క్లోజ్ అయిందండి. ఓకే, ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నారనుకోండి, స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి మీరు? స్వింగ్ హై అనమాట, ఇక్కడ అనమాట. క్యాండిల్ హైలో మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే ఈ ట్రేడ్లో మీరు ఎంట్రీ తీసుకోవచ్చండి సెల్ సైడ్. కాకపోతే ఇక్కడ మనకి ఏముంది? క్యాండిల్ అనేది చాలా పెద్దగా ఉందండి, అంటే మన స్టాప్ లాస్ అనేది ఎక్కువ ఉందన్నమాట. స్టాప్ లాస్ ఎక్కువ ఉందంటే రిస్క్ కూడా ఎక్కువ ఉందని అర్థం కదా. ఇంత రిస్క్ మీరు ఇవ్వగలరు అనుకుంటే ఈ ట్రేడ్లో ఎంట్రీ అనేది తీసుకోవాలండి. లేదు ఇంత రిస్క్ నేను ఇవ్వలేను అనుకున్నారనుకోండి ఏం చేయాలి మీరు? ఈ ట్రేడ్లో అనేది అవాయిడ్ చేయాలండి. ఈ ఎంట్రీ అవాయిడ్ చేసి నెక్స్ట్ సెల్ ఎంట్రీ వచ్చే వరకు మీరు వెయిట్ చేయాలన్నమాట. ఇక్కడ గమనించండి, ప్రైస్ ఫాల్ అయిందా, అప్ సైడ్ వచ్చింది, వెంటనే మనకి ఎంట్రీ అనేది దొరికిందండి. డౌన్ ట్రెండ్ ఎంట్రీ సెటప్ మనం చెప్పుకుంటాం కదా, ప్రైస్ ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఎప్పుడైతే ఈ లో క్రాస్ చేసిద్దో మార్కెట్ అక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం అనమాట. ఈ ఎంట్రీ సెటప్ మనకి ఇక్కడ కనిపించిందండి. ఏ క్యాండిల్లో? ఈ రెడ్ క్యాండిల్లో అనమాట. ఇక్కడ మనం సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, ఈ లో బ్రేక్ అయ్యేటప్పుడు స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకుంటాం మనం? రీసెంట్ స్వింగ్ హై అనమాట, సెల్ చేస్తున్నాం కాబట్టి. స్వింగ్ ఎక్కడుంది మనకి? ఇక్కడ ఉందండి. గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, గ్రీన్ క్యాండిల్ విక్కిపోయినా స్వింగ్ కింద మనం కన్సిడర్ చేసుకొని అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఎంట్రీ ఇక్కడ ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఈ ఎంట్రీని మీరు గమనించారనుకోండి, స్టాప్ లాస్ ఎక్కడ ఉంది కదా, ఈ ట్రేడ్లో మనకి స్టాప్ లాస్ అనేది హిట్ కాలేదండి. ఓకేనా? కానీ మీరు ఆప్షన్స్లోకి వెళ్ళారనుకోండి, ఆప్షన్స్లో డికే అనేది ఉంటుంది కదా, పుట్ ఆప్షన్స్లో, అక్కడ మీకు స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యి ఉండొచ్చండి. ఇప్పుడు మీరు ఆప్షన్స్ కింద కన్సిడర్ చేసుకొని అక్కడ ఎగ్జిట్ అవ్వాలా స్టాప్ లాస్ హిట్ అయిందని, లేదు స్పాట్ చార్ట్లో కన్సిడర్ చేసుకొని ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయితే అందులో ఎగ్జిట్ అవ్వాలా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. మేమేం రికమెండ్ చేస్తాం అంటే, మీకు ఒకవేళ మీ ట్రేడ్ తీసుకున్న తర్వాత చిన్న స్టాప్ లాస్ ఉందనుకోండి, చిన్న స్టాప్ లాస్ ఉంటే స్పాట్ చార్ట్లో స్టాప్ లాస్ పెట్టుకొని మీరు క్యారీ చేసుకోవచ్చండి. లేదు స్టాప్ లాస్ అనేది పెద్దదైంది అనుకోండి, అప్పుడు మీరేం చేయాలి? ఆప్షన్స్లో స్టాప్ లాస్ తగ్గట్టు మీరు ట్రేడ్ అనేది ఎగ్జిట్ అయిపోవచ్చండి. నెక్స్ట్ గమనించండి, ప్రైస్ అనేది ఒక రేంజ్లో ఉండిపోయిందండి ఇక్కడ మీరు గమనిస్తే. ఓకేనా? ఈ రేంజ్లో మనకి ఏంటి దొరకలేదు అనమాట, సెల్లింగ్ సైడ్ ఎంట్రీ. మరి బయింగ్ ఎంట్రీ తీసుకోవచ్చు కదా అని మీకు డౌట్ వచ్చింది అనుకోండి, మనం బై సైడ్ ఎక్కడ ప్లాన్ చేసుకున్నాం? సపోర్ట్ జోన్ ఉంది కదా, ఈ సపోర్ట్ జోన్ దగ్గరికి మార్కెట్ వచ్చినప్పుడు ఇక్కడ బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం అండి. కాకపోతే ఆ జోన్ దగ్గరికి మార్కెట్ రాలేదు కదా, అందుకే మనం బై సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోలేదు. ఈరోజు మార్కెట్లో సెల్లింగ్ సైడ్ ఉన్నాం కాబట్టి సెల్లింగ్ సెటప్స్ కోసమే వెతుకుతాం అనమాట. ఈ రెసిస్టెన్స్ దగ్గర అయినా అవ్వచ్చు, లేదు ఈ జోన్ మధ్యలో ఎక్కడైనా సరే మనకి సెల్లింగ్ సైడ్ వస్తే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి. నెక్స్ట్ గమనించుకున్నాం మనకి ఏముందండి, ప్రైస్ ఇక్కడ కూడా ఒక రేంజ్లో అనేది ఉండిపోయిందండి. ఈరోజు ఓవరాల్గా గమనిస్తే మనకి ప్రైస్ అనేది ఒక 50 పాయింట్స్ రేంజ్లోనే ట్రేడ్ అయిందండి మార్కెట్ మొత్తం. ఇలా మార్కెట్ అనేది ఒక రేంజ్లో ఉండిపోయింది అనుకోండి, మీరు ఎంట్రీలు తీసుకున్నా సరే చిన్న చిన్న టార్గెట్లో బుక్ చేసుకోవాల్సి వస్తుందండి. ఈరోజు మార్నింగ్ అయితే మనకి 2 ఎంట్రీస్ దాకా దొరికినాయండి. తర్వాత గమనిస్తే మనకి రేంజ్లో ఉంది కదా, ఏ ఎంట్రీ అనేది దొరకలేదు. మీరు ఓవరాల్గా మార్కెట్ని గమనించారు అనుకోండి, ఒక 1 వీక్ బ్యాక్ నుంచి ఎలా ఉంది మార్కెట్? ఒక రేంజ్లో ఉంటా వస్తుందండి. అంటే గ్యాప్ అప్ అవుతుంది, ఒక రేంజ్లో ఉంటుంది, లేదా గ్యాప్ డౌన్ అవుతుంది, ఒక రేంజ్లో ఉంటుంది. కాబట్టి ప్రైస్లో మనకి మూవ్మెంట్ అనేది రావట్లేదు కదా, అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. ఏం చేస్తారు మీరు? లాట్ సైజ్ అనేది తగ్గించుకోండి. 2 లాట్స్ చేస్తున్నారు అనుకోండి, సింగిల్ లాట్స్తో చేయండి. ఓకే, మనం రేపటి అనాలిసిస్కి మూవ్ అవుదాం అండి. మనం ఏం చేస్తాం? డైలీ చార్ట్లో ఒకసారి చెక్ చేసుకుంటాం కదా, ఇప్పుడు చెక్ చేద్దాం.
ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ టైమ్స్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించిన మనకి ఈ రోజు ఏ క్యాండిల్ ఫామ్ అయింది, ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. కాకపోతే ఇందాక మనం 5 minutes లో అనాలిసిస్ చేసుకున్నాం కదా, ఒక రేంజ్ లో అనేది ఉందండి ప్రైస్. ఈ రేంజ్ లో మార్కెట్ ఉన్నంత వరకు మనం ట్రేడ్లు అనేది అవాయిడ్ చేసుకుందాం అండి, ఓకేనా. కాకపోతే మన వ్యూ ఎట్ సైడ్ ఉందంటే మార్కెట్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందని అనాలిసిస్ చేసుకుంటున్నాం అండి. ఎందుకు అలా అనాలిసిస్ చేసుకుంటున్నాం మనం, ప్రైస్ అనేది అప్ సైడ్ వస్తూ ఉంది కదా, అప్ సైడ్ వచ్చి ఇక్కడ రేంజ్ లో ఉంటుంది కదా, రేంజ్ లో ఉంటుందంటే మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, ఒక చిన్న కన్సల్టేషన్ జరిగి అప్ సైడ్ బ్రేక్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటున్నాం అండి. లేదు ఈ జోన్ దగ్గర ఒకవేళ సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారనుకోండి, ఏం జరగాలి, మనకి ఒక పెద్ద రెడ్ క్యాండిల్ అనేది పడాలండి. ఈ రెడ్ క్యాండిల్ పడకుండా ప్రైస్ అనేది హోల్డ్ చేశారు కదా ఒక రేంజ్ లో, అందుకే మనం ఇక్కడ నుంచి కూడా ప్రైస్ ఒక చిన్న కన్సల్టేషన్ చేసి అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటున్నాం అండి. లేదు మార్కెట్లోకి సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చేసారు అనుకోండి, ఒక రెడ్ క్యాండిల్ అనేది పడింది అనుకోండి, అక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. మనం బేరిష్ సైడ్ అనేది మారిపోవచ్చు అనమాట మార్కెట్లో. దీన్ని ఇంకా క్లియర్గా మనం 5 minutes లోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకుందాం అండి. ఇప్పుడు మనం 5 minutes చార్ట్లోకి వచ్చామండి. రేపటికి మన అనాలిసిస్ ఏంటంటే, ఇక్కడ చెప్పుకున్నాం కదా ఇందాక, ఇది మొత్తం ఒక రేంజ్ లో కన్సిడర్ చేసుకోండి. ఈ రేంజ్ లో ఉన్నంత వరకు మనం ఎడ్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవట్లేదండి. అంటే బై సైడ్ చేయట్లేదు, సెల్ సైడ్ చేయట్లేదు. ఎంత ఉంది మనకి రేంజ్, పైన 25,150 అండి, కింద ఎంత ఉంది మనకి 25,030 అండి, ఓకేనా. ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో, అక్కడ నుంచి మనం బుల్లిష్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి, అంటే బయింగ్ సైడ్ అనమాట. నెక్స్ట్ గమనించాం అనుకోండి, మనకి రెసిస్టెన్స్ ఎంత ఉంది ఇక్కడ 25,240 అండి. ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఈ జోన్ దగ్గర కొంచెం అవాయిడ్ చేయండి సెల్లింగ్ సైడ్ అనేది. ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ టచ్ చేసి లోలోకి వస్తుంది కదా, రీట్రేస్ అవుతుంది కదా, అక్కడ నుంచి మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. దాంతోపాటు కింద మనం జోన్ చెప్పుకున్నాం కదా ఇందాక, ఈ లెవెల్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో అక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఎక్కడొక సెల్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన సపోర్ట్ జోన్ ఉంది కదా ఇక్కడ 24,920 అండి. ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మీ సెటప్ వచ్చినప్పుడు. ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ హవాలీ చార్ట్లోకి వచ్చాం. అంటే ఇక్కడ గమనించాం అనుకోండి, మనకి ఏముంది, ఈరోజు ప్రైస్ అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, లోలను క్లోజ్ అయింది కదా, ఇది కూడా ఒక రేంజ్లోనే ఉండిపోయిందండి. ప్రైస్ ఈ రేంజ్లో ఉందన్నమాట. ఇక్కడ మీరు ఓవరాల్గా ట్రెండ్ అని గమనించారు అనుకోండి, ఏముంది మనకి ప్రైస్ అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, ప్రైస్ అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది. నెక్స్ట్ ఏం జరగాలి, అప్ ట్రెండ్ ప్రకారం అప్ సైడ్ వెళ్ళాలి కదా. ఇక్కడ ట్రై చేశారండి బయర్స్, మీరు గమనిస్తే ఈ వీక్లో అప్ సైడ్ తీసుకెళ్ళడానికి ట్రై చేశారు, కానీ వాళ్ళు ఫెయిల్ అయ్యి ఏం జరిగింది, మార్కెట్ అనేది లోలో క్లోజ్ అయిపోయిందండి. ఇదేం ఇండికేట్ చేస్తుంది, మనకి సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారని ఇండికేట్ చేస్తుంది కదా. లోలో క్లోజ్ అయింది కాబట్టి సెల్లర్స్ ఉన్నారని తీసుకుంటున్నాం అండి మనం. ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ని డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో ఒక మంచి రెడ్ క్యాండిల్తో, అక్కడి నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం అండి. ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో, మార్కెట్లోకి మళ్ళీ బయర్స్ ఎంటర్ అయ్యారు అని అర్థం చేసుకొని అక్కడి నుంచి బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అండి. మరి ఈ జోన్లో ఏం చేయాలి, ఈ రోజు ఉన్న ఈ రేంజ్లో మనం ట్రేడ్లు అనేది అవాయిడ్ చేస్తున్నాం అండి, ఓకేనా. ఇక్కడ గమనిస్తే ఏముంది, మనకి బయింగ్ ప్రెజర్, సెల్లింగ్ ప్రెజర్ రెండు కనిపిస్తున్నాయి కదా, అందుకే ఈ జోన్లో మనం ట్రేడ్స్ అనేది అవాయిడ్ చేస్తున్నాం. అప్ సైడ్ బ్రేక్ అయితే బయింగ్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం, లేదు డౌన్ సైడ్ బ్రేక్ అయితే సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం. ప్రైస్ ఫాలో అవుతూ వస్తుంది అనుకోండి, మన ఫస్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడుంది, ఇక్కడ ఉందండి 54,633 అండి. ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి బయింగ్ ప్రెజర్ కనిపించింది కదా మనకి, అలా అనమాట. ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు బై సైడ్. లేదు మార్కెట్ ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి ఒక మంచి రెడ్ క్యాండిల్తో, ఇక్కడ నుంచి మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఈ జోన్ అప్ సైడ్ క్రాస్ అయితే అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం కదా, ఎక్కడి వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా 55,300 అండి, ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సెన్సెక్స్ హవాలీ చార్ట్లోకి వచ్చామంటే, ఇక్కడ గమనించండి సెన్సెక్స్ చార్ట్ కూడా ఒక రేంజ్లో ఉండిపోయింది కదా ప్రైస్. ఈ రేంజ్లో ఉన్నంత వరకు మనం ఇందులో కూడా ఎంట్రీస్ ఏం ప్లాన్ చేయట్లేదండి. ఈ రేంజ్లో మనం చిన్న స్కాల్పింగ్ ఎంట్రీస్ అయితే ట్రై చేసుకోవచ్చండి. కాకపోతే రిస్క్ కదా స్కాల్పింగ్ ఎంట్రీస్ అంటే, కాబట్టి ఆ రిస్క్ని అవాయిడ్ చేస్తున్నాం అనమాట, ట్రేడ్లు అవాయిడ్ చేసి. ఇప్పుడు మనం సపోర్ట్ జోన్స్ అనేవి గమనిద్దామండి. సెన్సెక్స్లో ఫస్ట్ ఇది ఎక్కడుంది మనకి, ఇక్కడ ఉందండి 81,600. దాని తర్వాత ఎక్కడుంది 81,300. ఈ రెండు సపోర్ట్స్ లాగా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. అప్ సైడ్ చూసుకున్నాం అనుకోండి, ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా ఎంత 82,040. దాని తర్వాత ఎక్కడుంది 82,330 అండి. ఈ రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఓకే, మన సబ్స్క్రైబర్ అయితే డౌట్ అడిగారు కదా, వీక్లీ ఎక్స్పైరీస్ తీసేస్తున్నారు సెబీ అనేసి, దాని గురించి అయితే ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం అండి. మనం ఏమన్నారు, సెబీ వాళ్ళు వీక్లీ ఎక్స్పైరీస్ తీసేసి మంత్లీ ఎక్స్పైరీ కింద కన్వర్ట్ చేస్తాం ఆప్షన్స్లో అని చెప్తున్నారు కదా. మీరు ఫోకస్ చేయాల్సింది వీక్లీ ఎక్స్పైరియా, మంత్లీ ఎక్స్పైరియా, డైలీ ఎక్స్పైరియా అది కాదండి. దేని మీద ఫోకస్ చేయాలి, మీరు మార్కెట్ మూవ్మెంట్ మీద ఫోకస్ చేయాలండి. అంటే ప్రైస్ డైరెక్షన్ మీకు అర్థం అవుతుందా లేదా, అప్ సైడ్ వెళ్తుంది ఇది ప్రెడిక్ట్ చేస్తున్నారా లేదా, లేదు డౌన్ సైడ్ వెళ్తుంది ఇది ప్రెడిక్ట్ చేస్తున్నారా లేదా.
ఓకే, ఇది ప్రెడిక్షన్ వచ్చింది. ప్రెడిక్ట్ చేసిన తర్వాత ట్రేడ్ తీసుకోవాలి కదా. ట్రేడ్ తీసుకున్న తర్వాత మీ డైరెక్షన్లో మార్కెట్ వెళ్తుందా, లేదు మీకు ఆపోజిట్ డైరెక్షన్లో మార్కెట్ వెళ్తుందా, మీరు ఎన్నిసార్లు మార్కెట్లో ప్రాబబిలిటీగా కరెక్ట్ ఎంట్రీలు అనేది తీసుకుంటున్నారు, అలా తీసుకున్న తర్వాత మీరు డిసిప్లిన్గా రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా అనే దాని మీద మీరు మెయిన్గా ఫోకస్ అనేది చేయండి. ఈ ఎక్స్పైరీలు చేంజ్ అనేది మన చేతిలో ఉండదు కదా, అంటే మన కంట్రోల్లో ఉండదు కదా. మన కంట్రోల్లో ఉన్నది ఏంటిదండి, స్కిల్ అన్నమాట. మార్కెట్ మీద స్కిల్ పెంచుకుంటా వెళ్ళారనుకోండి, అది మనకి యూజ్ అయ్యిద్ది. ఇది మన చేతిలో లేదు కాబట్టి దీని మీద అయితే మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనం స్కిల్ మీద ఫోకస్ చేయాలండి. స్కిల్ పెరగాలంటే ఆప్షన్స్లో చేయాలని రూల్ లేదు కదా, క్యాష్ మార్కెట్లో అయినా చేసుకోవచ్చు. మీరు క్యాష్ మార్కెట్లో చేసి మీ స్కిల్ అనేది పెంచుకోవచ్చండి. ఇలా ఆలోచించండి. కాబట్టి మీరు స్కిల్ మీద ఫోకస్ చేశారనుకోండి, ఎందులో అయినా ట్రేడ్ చేయొచ్చండి. మీరు క్యాష్ మార్కెట్లోనే చేయొచ్చు, లేదు మంత్లీ ఎక్స్పైరీ అనుకోండి, మంత్లీ ఎక్స్పైరీలోకి వెళ్ళి మీరు స్ట్రాటజీలు అయినా వేసుకోవచ్చు, ఎలాగైనా చేయొచ్చు. కానీ మీకేం కావాలి, స్కిల్ అనేది కావాలండి. నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.